అరే తమ్ముళ్ళు జర జాగ్రత్త రా. ఏందక్కో జర జాగ్రత్త అంటే నువ్వు అసలు విషయం ఏందో చెప్పకంటావు. అవును రాడికి ఆడికే వస్తున్నా చెప్తాను. నేను నిద్ర లేచిన నుంచి టెన్షన్ అయిన పనులే చేస్తాను రా. నేను పాలు బిజినెస్ రోజుకి 1 లీటర్ మిగిలితే 2 లీటర్లు మిగిలితే అని భయం వేస్తుంది. నాకైతే టెన్షన్ కూడా వస్తుంది. కానీ అడైతే లాస్ట్కి వస్తే మిగిలినైతే మిగలవు, అయిపోతాయి. కానీ నా టెన్షన్ నాకు ఉంటుంది. ఒక్కొక్క పనికి ఒక్కొక్క టైం వస్తుందని 6 నెలల నుంచి మా ఆయన చనిపోయి ఆటో అమ్ముకోలేదని ప్రతిరోజు నేను బాధపడుతూ ఉండేదాన్ని. ఇవాళ ఆటో కొనేదానికి వచ్చారు. అందరూ వస్తున్నారు కానీ పోతున్నారు కానీ రేట్ కుదరక అది అక్కడే ఉంది. మా అక్క మా అమ్మ ఎంతకైనా వదిలేసి అంటున్నారు. కానీ ఆ వస్తువు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. ఇది ఊరికి వదిలేస్తే ఎలా, దీన్ని బాగా చెప్పించాను కదా, దీన్ని మంచి రేటుకి అమ్ముకోవాలా, లేదు నేను సంపాదించిన డబ్బులు నాకు రావాలని గట్టిగా పట్టాను. ఇవాళైతే వచ్చిన వాళ్ళు ట్రైల్ వేసుకున్నారు, బండిని చెక్ చేసుకున్నారు, కొంటారు కూడా ఖచ్చితంగా. ఈ ఇన్సూరెన్స్ ఎఫ్సీ చేయించమన్నారు.